రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణార్థం సహస్ర చండీయాగం సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం నిర్వహించినట్లు వైసీపీ ఎంపీ భరత్ తెలిపారు. అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటానని ఎంపీ అన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యేగానైనా పోటీ చేస్తానంటున్న రాజమండ్రి ఎంపీ భరత్ తో మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి రామంజనేయరావు ఫేస్ టు ఫేస్. వైసీపీకి స్పోక్స్ పర్సన్గా ఉండే మార్గాన్ భరత్ అంటే ఎంపీ ప్రస్తుతం ఆయన ఒక్కసారిగా ఆధ్యాత్మికతకి మునిగిపోయారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన ఎస్టేట్స్లో ఈ యొక్క శతసహస్ర చండీయాగం అలాగే కుమారస్వామి కళ్యాణం నిర్వహిస్తున్నారు. వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒక్కసారిగా రాజకీయాల నుంచి ఆధ్యాత్మికతకి ఎందుకు మారిపోయారు మీరు? మేము బేసిక్గా మా కుటుంబం ఎన్నో దశాబ్దాల నుంచి కూడా ఆధ్యాత్మికంలోనే మేము ముందు ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి కళ్యాణం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాము. గత 40-50 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా మా కుటుంబం అంటేనే సనాతన ధర్మానికి ఎంతో మేము ముందు ఉండి కార్యక్రమాలు నడుపుతూ ఉంటాం. సో ఈ రోజున నవచండీ హోమం కానీ, మన్యు పాశుపతాప హోమం కానీ, లక్ష్మీ గణపతి హోమంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేత కళ్యాణం కూడా ఇవాళ చేయడం జరుగుతూ ఉంది. ఎల్లుండి కూడా యాదృచ్ఛికంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కూడా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా గురువు గారు వేద పండితులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు 4 రోజుల పాటు చేయడం జరిగింది. ఇవాళ పూర్ణాహుతితో సంపూర్ణం అవ్వింది. ఇప్పుడు కళ్యాణంతో ఇంకా పూర్తి సంపూర్ణం అవ్వబోతోంది. ఈ లోక కళ్యాణార్థం ఏదైతే మొన్న తుఫాన్లు వచ్చినాయి, లేకపోతే ఇలాంటి విపత్తులు ఏమీ కూడా రాకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరింత సుపరిపాలన ప్రజలకు అందించే విధంగా రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరం నగరము విశ్వనగరంగా తీర్చిదిద్దే విధంగా ఈ యొక్క యాగాలు సంపూర్ణంగా జరగాలి. సంపూర్ణంగా జరిగిన తర్వాత దీని యొక్క ప్రతిఫలం కూడా అదే రూపేణ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక యాగం మొదలుపెట్టారు. ఈలోగానే మళ్ళీ మీకు రాజమండ్రి ఇన్ఛార్జిగా త్వరలో అధిష్టానం నుంచి పిలుపు వస్తుంది. అంటే ఇది ఒక రకంగా శుభసూచకమే అంటారా? అంటే ఒకటండి, ఇప్పుడు ఇంకా నిర్ణయాలు ఇంకా ఏం పూర్తి స్థాయి ఏం రాలేదు. ఏదేమైనప్పటికీ కూడా అటు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ప్రజలకి మరింత మంచి చేసే కార్యక్రమం చేయాలనేది నా తాలూకా ఆలోచన. ఇప్పుడు ఎంపీ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత నిధులు తేవడానికి అవకాశం ఉంది. మొన్ననే మీరు చూశారు, ఎయిర్పోర్ట్కి సంబంధించి 350 కోట్లు తీసుకురావడం కానీ, ఇటు ఫ్లైఓవర్స్ తీసుకురావడం కానీ, రైల్వే స్టేషన్కి అమృత్ భారత్లో 300 కోట్లు తీసుకురావడం కానీ, భవిష్యత్తులో కూడా గోదావరి పైన ఇంకొక బ్రిడ్జి కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేపడతాం. అదేవిధంగా ఎమ్మెల్యే కిందన అవకాశం వస్తే తప్పకుండా రాజమహేంద్రవరం నగర ప్రజలకి మరింత అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పూర్తి స్థాయిగా కింద దగ్గర నుంచి అన్ని రంగాల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందరికి వెళ్ళడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు బాధ్యతలు అప్పచెప్తారో దాన్ని సంపూర్ణంగా నిర్వర్తించడానికి ముందుంటాం. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక రాబోయే ఎన్నికల్లో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని తప్పకుండా శిరోధార్యంగా భావించి అయితే ఎంపీయా ఎమ్మెల్యేయా ఏదిస్తే దానికి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి భరత్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రామయ్య, బీఆర్కే న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.